అందరికీ నమస్కారం. నేను మీ వనపర్తి నియోజకవర్గ కాంటెస్టెడ్ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి దయానంద్ ముదిరాజ్. ఈరోజు వనపర్తి పట్టణంలో కురిసినటువంటి మోస్తరు వర్షానికి పలు కాలనీలు నీటి మ మురుగునీటితో నీటిమయమైనవని నేను గ్రహించడం జరిగింది. వనపర్తి పట్టణాన్ని ఎంతో సుందరంగా అభివృద్ధి చేసినామని చెప్పుకునే వాళ్లకు ఈ వీడియో అంకితం చేస్తున్నాను. ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థలో అనేక రకమైనటువంటి వ్యర్థ పదార్థాలు ఉండటం వల్ల వాటర్ అనేది కూడా అంతా కూడా ప్రజల లోపలికి వస్తుంది. దీని అందరూ కూడా అధికారులు కూడా దృష్టి సారించాలి. ఈ అంశం పైన ఆ దృష్టి సారించడంతో పాటు పర్యవేక్షించాలని నేను కోరుతున్నాను. ఈ రాబోయే వర్షాకాలం కావున ప్రతి ఒక్క అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు వనపర్తి నియోజకవర్గంలో ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూసుకున్న బాధ్యత అనేది కూడా అధికారులపైన ఉంటుంది అనేది మేము తెలియజేస్తున్నాము. రాబోయే రోజుల్లో వనపర్తి అభివృద్ధి పైన వాటి అంశం పైన మేము ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. ఇప్పటికీ మేము కొన్ని డిపార్ట్మెంట్స్లో కానీ వాటి ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నది అనేది వాట్ గోయింగ్ ఆన్ ఫీడ్బ్యాక్ అనేది మేము దృష్టి సారించడం జరుగుతుంది. ఇదంతా కూడా ప్రజల మధ్యలో తీసుకెళ్తాము, ప్రజల ముందు పెడతాము. వనపర్తిలో ముఖ్యంగా ఇప్పుడైతే వాస్తవానికి ఈరోజు నేను అబ్జర్వ్ చేసిన అంశం ఏంటంటే కొన్ని కాలనీలో కమాన్లోని మార్కెటింగ్ ఏరియాలో వాటర్ అనేది రావడం జరిగింది. అలాగే రూరల్ పోలీస్ స్టేషన్ ఏరియాలో బ్యాక్ సైడ్ డ్రైనేజీ అనేది చాలా అస్తవ్యస్తంగా ఉంది. అందులో ఎప్పటికప్పుడు క్లీనింగ్ లేకపోవడం వల్ల, డ్రైనేజీ అనేది శుభ్రత లేకపోవడం వల్ల వ్యర్థ పదార్థాలు అనేవి ఆ డ్రైనేజీకి అడ్డం వల్లబడి మురుగునీరు అంతా కూడా ఒకటేసారి రోడ్డు మీదకి రావడం వల్ల ప్రయాణికులు కానీ ప్రజలు కూడా చాలా ఇబ్బందులకు గురయ్యారు. చిన్నపిల్లలకు ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంది. మురుగునీళ్ళ రోడ్డు మీదకి రావడం వల్ల వాటి వల్ల చిన్నపిల్లలకు అలాగే ఇంట్లో ఉన్న వృద్ధులకు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కనుక అధికారులు కొద్ది వరకు చొరవ తీసుకొని ఈ అంశం పైన దృష్టి సాగించి ప్రజలకు అందుబాటులో ఉంటారని కోరుకుంటున్నాను.